చేశారు అన్నారు. సుగాలి ప్రీతి లాంటి వాళ్ళకే న్యాయం చేయలేకపోయారు. వాలంటరీ వ్యవస్థకి 5,000 నుంచి 10,000 చేస్తున్నారు, దాంట్లో ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయితే ఒక పెన్షన్ కూడా రిలీజ్ చేయలేకపోయారు. వీటి అన్నిటికీ ఆన్సర్ చెప్పగలరా? ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది సార్, అప్రాక్సిమేట్లీ 2 years కంప్లీట్ అయిపోయింది. కానీ ఒక్క పెన్షన్ అయినా రిలీజ్ చేశారా? వాలంటరీ వ్యవస్థకి 5,000 నుంచి 10,000 చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ దగ్గర 1,00,000 మంది జాబులు పైగా ఉన్నాయి. కనీసం వాళ్ళ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. దీనికి సమాధానం చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు? అదొకటి క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో 30,000 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశారు, ఇట్లా చేశారన్నారు. మీరు వచ్చిన గవర్నమెంట్ 2 years అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో ఏ వ్యక్తి అయినా వాలంటరీని ఇలా తప్పు చేశారు ఏమన్నా నిరూపించారా? నిరూపించలేనప్పుడు ఒకవేళ చేశారు అన్నారు. సుగాలి ప్రీతి లాంటి వాళ్ళకే న్యాయం చేయలేకపోయారు. వాలంటరీ వ్యవస్థకి 5,000 నుంచి 10,000 చేస్తున్నారు, దాంట్లో ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయితే ఒక పెన్షన్ కూడా రిలీజ్ చేయలేకపోయారు. వీటి అన్నిటికీ ఆన్సర్ చెప్పగలరా? స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ ఇంకా టాపిక్ ఏమొచ్చింది, మళ్ళీ లోకేష్ గారిని సీఎం చేస్తా అంటున్నారు. మళ్ళీ లోకేష్ గారిని సీఎం చేస్తే బాగానే ఉంటుంది, వాళ్ళ వరకు ఒక పార్టీ వరకు ఓకే. మన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కష్టపడి ఇంతమంది చేశారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? మన అజెండా ఉంటుంది కదా, ఏ పార్టీకైనా ఒక అజెండా ఉంటుంది. సంక్షేమాలనో లేదా డెవలప్మెంట్ అనో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అంటారు, రాజశేఖర రెడ్డి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారికి అజెండా ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు? కొన్ని స్కీమ్స్ పెట్టారు, 6 అనేవి పెట్టారు, 6. మరి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టారు? ఆయన నుంచి వచ్చిన ఒక కొత్త పథకం ఏంటి? ప్రజల నుంచి ఒక పథకం రావాలి కదా, ఆయన నుంచి ఒకటి రావాలి కదా. ఆయన ఇచ్చిన పథకం ఏంటి? ఇక్కడ చేయకపోక ఏం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? చెప్పండి, ఆన్సర్ కావాలి. స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఈ దేశానికి ఏమన్నా న్యాయం చేశారా? ఒకటే క్వశ్చన్. 2 సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేయలేదు. 2 వచ్చరికి వాలంటరీ వ్యవస్థకి 10,000 ఇస్తున్నారు, వాలంటరీ వ్యవస్థనే తీసేశారు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, దాన్ని కూడా లేకుండా పోయింది. ఇంకేం చేశారు మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఎస్, 100% చెప్పగలను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎఫెక్ట్ చూసారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారండి. వాళ్ళేంటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా మా వాళ్ళు సీఎం అవుతారు, సీఎం అవ్వాలని ఎవరికైనా ఉంటుంది, ఏ ఫ్యాన్స్కైనా ఉంటుంది, మా వాళ్ళు సీఎం అవ్వాలనే సరే. ఆయన కూడా తెలియాలి కదా. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు తెలియాలి కదా, పవన్ కళ్యాణ్ కూడా తెలియాలి కదా. ఏమని తెలియాలి? ఇంకోటి సీఎం అవ్వాలి, మనకు అజెండా ఉండాలన్నది. మరి ఆయనకి అజెండా లేదండి, వాస్తవానికి అర్థమవుతుంది. ఏమైనా ఉందంటారా? చాలా కష్టమే అండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరికైనా సరే తండ్రి నుంచి కొడుకు వస్తుందిలే, కానీ వేరే వాళ్ళకి ఇవ్వరు కదా. లొకేషన్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారా? మామూలుగా మనలో ఉన్న మాట ఎవరికి ఇవ్వరు కదండి. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్కి ఇస్తారు తప్ప పవన్ కళ్యాణ్కి ఎట్ట ఛాన్స్ ఇస్తారు? ఎవరైనా ఇవ్వరు. దేవాన్షికి అదే. ఇప్పుడు అట్లుందంటే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళంతా ట్రాప్లో తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓకే, ఆయన ఫ్యాన్స్ బోలు మంది ఉన్నారు. ఆయనకి ఏమనుకో ఫ్యాన్స్ కావాల్సింది సీఎం అవ్వాలని, ఆయన ఎజెండా సీఎం అవ్వాలని. సీఎం అవ్వకుండా వేరే వాళ్ళకి కింద దాహంగా డిప్యూటీ సీఎంగా చేయడం కరెక్ట్ కాదు. కష్టం అండి. ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఏమో మేబీ ఒక 2-3 సీట్స్ గెలవచ్చేమోలే, కానీ ఇంత ఫామ్ టీడీపీ జనసేన ఫామ్ అంత రాదండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఏకగ్రీవంగా 2029 ఎలక్షన్లో 150+ రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడే ఉంటాను. 2029లో 150+ వస్తాయండి. సింగిల్గా పోటీ చేస్తే, ఇండివిజువల్గా రావని చెప్పండి, రావని. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను, గట్టి చెప్తానంటే, గ్రౌండ్ లెవెల్ ఇవ్వటంలో రూరల్ ఏరియాలో ఒక పెన్షన్ రిలీజ్ అవ్వలేదు, ఒక్క స్కీమ్ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. రైతు భరోసా 7,000 రూపాయలు తప్ప 20,000 రూపాయలు అవ్వలేదు. ఒక్క పెన్షన్ కూడా రిలీజ్ అవ్వలేదు. మీ జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పగలను, గుండె మీద చేసుకుని చెప్పగలను, ఎవ్రీ 2 monthsకి ఎవ్రీ 3 monthsకి కొత్త పెన్షన్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్ రియాలిటీ లేదు. రీజన్ దేనికి? సచివాలయ వ్యవస్థను ఏం చేశారండి? పాపం తీసుకుపోయి ఎక్కడెక్కడో డ్యూటీలు వేస్తున్నారు. వాళ్ళకు ఉన్న వ్యవస్థల్లో కనీసం ప్రెజర్ పెట్టేసి చనిపోయిన వాళ్ళ వ్యక్తులు కూడా చూస్తూనే ఉన్నాం. దీనికి ఆన్సర్లన్నీ ఇవ్వాలి. ఇంకోటి, పవన్ కళ్యాణ్కి సింగిల్గా పోటీ చేసే ఉద్దేశం లేదంటారా? ఇంకా 15 సంవత్సరాలు కూటమి అది ఇది ఉన్న యూనివర్సల్ ఫ్యాక్ట్. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధిక సునామీతో వస్తాడని అందరికీ తెలిసిన వాస్తవమే. సో దానివల్ల వీళ్ళందరూ కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. మా ఎజెండా ఒకటే, మీరు ముగ్గురు కలిసే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చి సింగిల్గా గెలవాలనేది మా ఆశ.